హలో భయ్యా ఇలా వెళ్తే డిమార్ట్ వస్తుందా? ఇలా వెళ్తే ఊరు వస్తుంది, ఇక్కడ బస్ ఎక్కి వెళ్ళిపో వస్తుంది. ఇలా వెళ్తే రాదా? రాదు. ఏంటి ప్రియా కలవాలన్నావు? ప్రియా అంటున్నావేంటి కొత్తగా? బేబీ అనేవాడివి కదా. విషయమేంటో చెప్పు. ఎందుకు నన్ను ఇలా దూరం పెడుతున్నావు? నేను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా? నాకు సొల్యూషన్ అనేది లేదా? పొరపాటు అయ్యిందని చెప్తున్నా కదా. తెలియక చేసే తప్పు పొరపాటు, తెలిసి చేసే తప్పు నేరం, నేరం దర్శనం మోసం. పొరపాటుకి పక్షతాపం ఉంటుంది, నేరానికి శిక్ష ఉంటుంది, మోసానికి విడిపోవడమే. సత్య ప్లీజ్ అంత మాట అనకు. అప్పుడేదో ఈవెంట్ ఫోర్సెస్ నన్ను. జస్ట్ షట్ అప్. ఈవెంట్ ఫోర్సెసా? అవి ఎక్కడ లేవే, నీ మనసులోనే ఉన్నాయి. ఆ టైంకి బయటకు వచ్చాయి. ఏం చేశాను నేను? నీ ఫ్యామిలీ ఆర్డర్ ట్రిప్కి వెళ్ళారు, ఓకే. ఎంతకాలం ఏడుస్తూ కూర్చుంటావు? బతిమలాడాను, బుజ్జగించాను, ఏం చేయాలి నిన్ను? అలాగే ఏడుస్తూ కూర్చుంటే కోప్పడి అయినా సరే సరి చేసుకుందాం అనుకున్నా. నువ్వు తప్పు చేసే సరిదక్క నాకు లేదా? నీ పైన కోప్పడకు నాకు లేదా? అప్పుడు కాదు ఇప్పుడు చెప్తున్నా. నీ ఫ్యామిలీ అయినా పైన చూడబడిందా? సో నేను తిట్టాను, దాన్ని గొడవలో ట్రీట్ చేసి నన్ను దూరంగా పెట్టి ఈ గ్యాప్ లో ఎవడో ఒక గొట్టంగా వచ్చి నేను ఫ్లడ్ చేసి పడిపోయాను. మాట్లాడు. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావు? తప్పు చేశాను, తెలుసుకొని బాధపడుతున్నాను, క్షమించమని అడుగుతున్నాను. ప్రాక్టికల్ లైఫ్ లో రియలైజేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. నా మనసుకి గాయం చేసావు. నీ ప్రాజెక్ట్ వర్క్ కోసం నా ల్యాప్టాప్ ఇచ్చాను కదా. నువ్వు వాడు చూసుకుంటూ చాటింగ్ చేసుకుంటుంటే కూడా నేను ఆన్లైన్లో ఉండి పట్టించుకోలేకపోయాను. అంటే వేస్ట్గానే నేను చదువుకుంటుందిలే అనుకున్నా. సత్య ప్లీజ్, కెమెరాలో కనిపించినంత మాత్రాన నువ్వు ఇంకేం మాట్లాడకు, నన్ను మాట్లాడ. నువ్వు చేసిన చాటింగ్ అంతా చూశాను. ఒక పక్క ఫ్రెండ్ లవర్ ని ఫ్లడ్ చేసిన ఫ్రెండ్, మరో పక్క ఫ్రెండ్ లవర్ కి లొంగిపోయిన లవర్. ఈ పైన ఫీలింగ్స్ అని చచ్చిపోయాయి. పొద్దున వర్క్ పర్పస్ ఎవరితో మాట్లాడితే అనుమంచి స్టేజ్ కి తీసుకొచ్చావు కదా. ఒక గూటిని కూల్చి ఇంకో గూటికి వెళ్ళావు. మళ్ళీ కట్టడానికి ప్రయత్నించకు, జీవితకాలం పడుతుంది. అయినా ఈ ప్రపంచంలో ప్రేమ కంటూ ప్రత్యేకంగా ఏది లేదు, నమ్మకం మాత్రమే. నాకు నీపై ఉన్న నమ్మకం జీరో. సత్య ప్లీజ్ ఒక్క ఛాన్స్. నువ్వు చెప్పినట్టు నీ కంట్రోల్లో ఉంటా. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్. ఒకరి చెప్పు చేతుల్లో ఉండేది కాదు ప్రేమ అంటే. నా కంట్రోల్లో ఉంటావా? అటు ఇటు చూడదని నీ కళ్ళని కంట్రోల్ చేయగలను, అటు ఇటు వెళ్ళొద్దని నీ కాళ్ళని కంట్రోల్ చేయగలను, కానీ మనసుని కంట్రోల్ చేయలేను కదా. నా ఫ్రెండ్స్ని, నా ఫ్యామిలీని, నా స్టడీని అన్ని పక్కన పెట్టి నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. కానీ నువ్వు నన్ను మోసం చేసావు. నాకు వేరే ఆమె మీద ఇంట్రెస్ట్ లేదు, నీ మీద కోపము లేదు, ప్రేమ కూడా లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? వేరే అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేదన్నావు, నేను సంతోషించాలా, నా మీద కోపం లేదన్నావు. నేను గెలిచానా, నా మీద ప్రేమ లేదన్నావు. ఏ సత్య, ఎవర్రా అమ్మాయి శుక్రవారం పుట్ట అలా వేడుస్తూ వెళ్తుంది? ఇద్దరం కలిసి చేసిన ప్రాజెక్ట్ అక్క, ఫెయిల్ అయింది. అయ్యో, నువ్వైనా చెప్పకపోయావా? నువ్వే డల్ అయితే ఎలారా? లైఫ్ లో ఒకటేసారి చేసేటి, ఎన్నో అదర్ ఆప్షన్స్. అయ్యో, ఏం చదువులో ఏంటారా? పదానికి కిందికెళ్ళు, నేను బట్టలు ఆరేసే వస్తాను. ఏంట్రా లైఫ్ అంతా ఇక్కడే ఆగిపోయినట్ట? బాధేంటి? అక్క విసిగించకు. ఏడ్చావులే, పరాటా తీసుకో, పొద్దుగాల నుంచి ఏం తినలే. ఏం లేదురా, నీ చిన్నప్పటి ఒక విషయం గుర్తుకొచ్చింది. అదే నువ్వు 8th క్లాస్ లో ఉన్నప్పుడు. ఏంటక్క నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి గుర్తు చేసుకుంటూనే ఉంటావు? రే, మీ బావేమో బ్యాంకుకి వెళ్తాడు, నువ్వేమో కాలేజ్కి వెళ్తావు. ఇంట్లో నేను ఒక్కదానే కదరా ఉండేది. మీ జ్ఞాపకాలే కదరా నా స్నేహితులు. సరే చెప్పు. ఎంతో కష్టపడి సురేష్ అంకుల్ వాళ్ళ అబ్బాయికి డైమండ్ రింగ్ కొనిస్తే నువ్వు అసూయతో ఆ రింగ్ నువ్వు కొట్టేసి ఏం తెలియనట్టు వచ్చి కూర్చున్నావు. దొరికిపోయాక మీ బావకు చాలా అవమానం అనిపించింది. వాళ్ళ స్నేహం దెబ్బతినొద్దని మీ బాధ్యత తనే తీసుకొని ఇంకో రింగు కొని తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ సురేష్ అంకుల్ తీసుకోలేడు. కానీ నాకు ఆ సందర్భాన్ని ఎలా జీర్ణించుకోవాలో తెలియలేదు. చేసేది తప్పు నీకు తెలియదులే అనుకోవడానికి నువ్వేమి చిన్నపిల్లాడి కాదు. తెలియక తప్పు చేశారని పొరపాటున తీసుకోలేము. తెలిసి తప్పు చేసిన సొంత మనిషి నేరాన్ని శిక్షించలేము. చేసిన తప్పు దాచేసి మమ్మల్ని మోసం చేసినందుకు మేము బాధించలేము. పొరపాటుకి పక్షతాపం ఉంటుంది, నేరానికి శిక్ష ఉంటుంది. మరి మోసానికి? మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన మనిషి మనల్ని మోసం చేస్తే మనం చేసేదేముందిరా, మళ్ళీ ప్రేమించడమే. కాదనుకుంటే తెగిపోయేటారా రిలేషన్ అంటే. అందుకే మీ బావ బాధపడి మళ్ళీ నీకు ఒక అవకాశం ఇచ్చిండు. ఇంకొకసారి నిన్ను నమ్మాడు. అప్పటి నుండి మా సత్యగాడు ఇంకా ఏ తలనొప్పులు తేలేడు అనుకో. సారీ అక్క. ఏడ్చావులే, నీ అంత ఇంగ్లీష్ నాకు రాదు. కానీ అసలు నన్ను అడిగితే ప్రపంచంలో ఏ రిలేషన్ అయినా ఇలాగే ఉండాలి. అప్పుడే ఏ తప్పు జరిగినా సర్దిద్దుకొని బ్రతకడానికి ప్రయత్నిస్తాం. ప్రేమలో విడిపోవడం, పెళ్లిల్లో విడాకులు,
పేరెంట్స్ పిల్లల మధ్యలో గొడవలు ఏ వేదం చెప్తుందిరా, ఏ చట్టం విడగొడుతుందిరా. అందుకే ప్రేమైనా పెళ్ళైనా స్నేహమైనా రక్త సంబంధం లాగే ఉండాలిరా. అరే నా మతి మండ, ఉండు కొన్ని పాలు తెస్తా. అక్క ఇప్పుడే వస్తాను. అరే కొన్ని పాలు తాగిపోరా. లేదక్క, అర్జెంట్ గా వెళ్ళాలి. రోడ్డు మీద దుకాణం పెట్టకుండా అమ్మాయిని ఇంటికి తీసుకొనిరా. అక్క ఏంట్రా ఆ మాత్రం తెలుసుకోకపోతే ఈ అక్క ప్రేమకి వాల్యూ ఎలా ఉంటది? చదువు కోసం ఏడ్చే జనరేషన్ ఆరా మీది. ఆడపిల్ల కన్నీరు నాకు అర్థం కాదారా తమ్ముడు? నేను ఆ మాత్రం తెలుసుకోలేకపోతానారా? ఎవరైనా చెప్పారా అక్క నీకు మేటర్? గాలి వార్త తెలుసుకొని నిన్ను అడగడానికి నేనేమన్నా నీ బంధువునారా? నీ అక్కని. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు అక్క. సారీ, నీ దగ్గర దాచాను. జాబ్ లెటర్ వచ్చాక చెప్దాం అనుకున్నా అక్క. అరే ముందు వెళ్ళి అమ్మాయిని కలువు. ఆడదాని మనసు గాలి ఎటు వెళ్తే అటు వెళ్తది. నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమ పావురం లాంటిది, గట్టిగా పట్టుకుంటే నలిగిపోతది, వదిలేస్తే ఎగిరిపోతది. ప్రేమగా పట్టుకున్నావు అనుకో నీ దగ్గరే ఉంటది. అరే మనం చేసిన తప్పులు రహస్యంగా మనమే భరించుకోవట్లేదురా. అలాంటిది ఎదుటి వ్యక్తి చేసే తప్పుకి ఇంత శిక్షనారా? తప్పురా. వెళ్ళి అమ్మాయిని కలువుకో. పర్మనెంట్ గా డిసైడ్ చేసావా సత్య? నిన్ను చూడాలని ఉన్నా నిన్ను ఫేస్ చేసే ధైర్యం నాకు లేదు. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వవే. మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తుంది సత్య. నువ్వు నన్ను నిజంగానే క్షమించావా? తప్పంతా నాదే, ఇంకెప్పుడు. లేదు బేబీ, ప్రేమలో తప్పేవడదన్నా బాధ్యత ఇద్దరిది ఉంటుంది. అయినా తప్పు నాది కూడా ఉందిలే. నేనే కాస్త ఎక్కువ ప్రేమించాల్సింది. చీట్ చేసి పాస్ అవడానికి ఇదేమైనా ఎగ్జామ్ కాదు. ప్రేమలో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకే మాట మీద ఉండాలి. భయ్యా తాజ్మహల్కి ఎలా వెళ్ళాలి? తాజ్మహల్ ఆగ్రాలో ఉంది. అది తక్కువపోతే చార్మినార్ వస్తుంది. ఆ రెండు ఒకటి కాదా? కాదు, వేరు వేరు. మరి చార్మినార్ అంటే ఏంటి?